కరెంట్ నేను కూడా ముందు ఫస్ట్ పుష్ పుల్ లెగ్స్ ఇవన్నీ స్ప్లిట్స్ ట్రై చేసిన, కానీ ఎప్పుడైతే నా బ్యాక్కి సపరేట్ డే ఇచ్చినానో అప్పుడే కరెక్ట్గా ఎంగేజ్మెంట్ మంచిగా అయింది అనమాట. కంపేర్ టు అదర్ మజిల్స్ పుష్ పుల్ ఇవన్నీ అయితే నార్మల్గా చేస్తే సెట్ అయింది, కానీ బ్యాక్ మాత్రం అస్సలు వర్కౌట్ కాలే అట్లా. ఇప్పుడు వీడియోని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాము. ఫస్ట్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేద్దాము. మెయిన్గా నేనైతే 3 మూమెంట్స్ చేస్తా. ఆ 3 మూమెంట్స్ ఏంటియో ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటా మాట్లాడదాము. ఫస్ట్ మేజర్ మజిల్, మనకి వీ టేపర్ బిల్డ్ కావాలి, వీ టేపర్ ఫిజిక్ అచీవ్ చేయాలి అని అంటే మనకి ఫస్ట్ మెయిన్గా కావాల్సింది ప్రాపర్గా ల్యాట్స్ అనమాట. ల్యాట్స్ ఉంటేనే మనకు ఆ వీ టేపర్ అనేది వస్తుంది. సో మేజర్గా నేనైతే 2 ఎక్సర్సైజెస్ చేస్తా దానికి. ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాట్ పుల్ డౌన్, లేదంటే పుల్అప్స్, వెయిటెడ్ పుల్అప్స్ చేస్తా సెకండ్ ఎక్సర్సైజ్. సో నా బ్యాకప్ ఎక్సర్సైజ్ వచ్చేసి దీంట్లో మెయిన్ ఎక్సర్సైజ్ ఏదన్నా ఒకటి పెట్టుకుంటా. మేజర్గా అయితే ల్యాట్ పుల్ డౌన్ చేస్తా. మళ్ళీ అది చేయబుద్ధి కానీ రోజు నేను బ్యాకప్ ఎక్సర్సైజ్గా వెయిటెడ్ పుల్అప్స్ పెట్టుకొని అది చేస్తాను అనమాట. సో వెయిటెడ్ పుల్అప్స్లో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ కాంప్లికేటెడ్ ఉంటుంది. మనం బెల్ట్ వేసుకోవాలి, వెయిట్స్ వేసుకోవాలి, మళ్ళీ స్ట్రాప్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అవన్నీ కొంచెం ఎక్కువ కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. సో ల్యాట్ పుల్ డౌన్ అంటే మనకి ఏముండదు, జస్ట్ పిన్ పెడతాము, దాని తర్వాత వెయిట్స్ యాడ్ చేసుకొని దాని కొట్టేస్తూనే ఉంటాం. సో అదనమాట ఛాలెంజ్ మనకి దాంట్లో ఉండేది, అదొకటి. ఈ రోజుకి వీఆర్ డూయింగ్ ల్యాట్ ఫస్ట్ ఒక వాల్ అప్ చేద్దాం. ఈ రోజు 2 సెట్స్, తర్వాత ఫెయిల్యూర్ వరకు ఏం చేద్దాము, 20 kgs వెయిట్ యాడ్ చేసుకొని ప్రెప్లో ఉన్నాం కాబట్టి ఎనర్జీ అయితే ఈరోజు చాలా ఉంది యాజ్ యూజువల్గా. సో నేను కరెంట్ క్యాలరీస్ అన్నీ లోనే ఉన్నాయి. పీక్ ఫ్యాట్ లాస్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా 38 ఎన్నో డేస్ అవుతున్నాము షోకి. అయితే ఎక్కువ హెవీ ఏం చేయడానికి ట్రై చేస్తలేను, ఓన్లీ ఎయిమింగ్ ఫర్ 12 repetitions. 12 చేయడానికి ట్రై చేద్దాము, ఎందుకంటే ఇప్పుడు బాడీ వెయిట్ కూడా తక్కువ అయిపోయింది కాబట్టి. లాస్ట్ టైం 80 kgs ఉన్నప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు డూ ఐ థింక్ 12 repetitions అనుకుంటా. అంటే ఇప్పుడు ఇంకా ఈజీగా రావాలి 12 repetitions. నా బాడీ వెయిట్ ఇప్పుడు కరెంట్ వచ్చేసి 82 ఉంది మార్నింగ్. Come on. 6 more. 5. 4. 3, 2, 1. బిస్కెట్ వస్తలేదు అసలు. ఈరోజు కార్బ్స్ ఇంక్లూడ్ చేయాలి. ఇంకా చాలామంది మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ల్యాట్ పుల్ డౌన్ కానీ పుల్అప్ చేసేటప్పుడు చాలామందికి ఫస్ట్ బ్యాక్ అంటే బైసెప్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్ ఇన్వాల్వ్ అయిపోతాయి. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలంటే ఎప్పుడైతే మీరు మీ ఆర్మ్స్ని హుక్ లాగా ఇమాజిన్ చేసి పుల్ చేస్తారో అప్పుడు మీరు కంప్లీట్లీ మీ బ్యాక్ని ఎంగేజ్ చేస్తారనమాట. సో ఎల్బోస్తోని కిందికి పుల్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేయాలి మొత్తం. అండ్ పైకి పోయినప్పుడు చెస్ట్ అప్ పెట్టాలి. చాలామంది రౌండ్ అయిపోతుంది ఇట్లా బ్యాక్. సో అట్లా కాకుండా చెస్ట్ అప్ పెట్టి దెన్ మొత్తం బార్ని మీ చెస్ట్కి ఆర్ కాలర్ బోన్ దగ్గరికి వచ్చేదాకా తీసుకొని రావాలి. దాని తర్వాత 1 second హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా 3 seconds or 2 seconds మెల్లిగా రిలీజ్ చేసుకుంటా కిందికి రావాలి. అట్లా చేస్తే మీకు కంప్లీట్ టెన్షన్ మీ బ్యాక్ పైన పడుతుంది. యూ విల్ ఫీల్ యువర్ ఎంటైర్ ల్యాట్స్ 100%గా. సో ఇప్పుడు సెకండ్ సెట్ చేద్దాము సేమ్ వెయిట్తోని. అండ్ నిన్న లో కార్బ్ డే ఉండడం వల్ల ఈరోజు రెపిటేషన్స్ కొన్ని తక్కువ అవుతున్నాయి. నేను అనుకున్నా ఆల్రెడీ, నేను గెస్ కొట్టిన
కొంచెం కార్బ్స్ యాడ్ ఆన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి, బట్ ఎందుకో చేయబుద్ధి కాలేదు. దాని రిజల్ట్ ఇప్పుడు అర్థమవుతుంది. లెట్స్ ఎయిమ్ ఫర్ 9 to 10 రెపిటేషన్స్. సెకండ్ సెట్ చేద్దాం. లాట్ పుల్ డౌన్ అండ్ పుల్అప్స్తో అయితే మనకి బీ టేపర్ అయితే బిల్డ్ అవుతుంది. బట్ ఆ 2 ఎక్సర్సైజ్లు మనకి మన వెడ్త్ పెంచుకోనికి అయితే మంచిగా యూజ్ అవుతాయి. ఇంకా చాలా వేరియేషన్స్ కూడా ట్రై చేయొచ్చు, బట్ ఎనర్జీ వేస్ట్. సో మ్యాక్సిమం ఇన్పుట్ అనేది జస్ట్ 2 సెట్స్తోని క్రియేట్ అవుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ వేరియేషన్స్ ఏం చేస్తా అంటే, నెక్స్ట్ మొత్తం థిక్నెస్ ఫోకస్డ్ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ 2 సెట్స్ చేస్తా. దాని తర్వాత ఒక ఐసోలేషన్ మూమెంట్ ఏదన్నా ఉంటే యాడ్ చేసుకుంటా, లేదంటే అగైన్ ఐ విల్ డూ థిక్నెస్కి ఒక ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ అయితే మిషన్ సీటెడ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెస్ట్ సపోర్టెడ్ మిషన్ రోస్ అయితే చేస్తాం మనము. అయితే దీంట్లో మీరు ఏం చేయాల్సింది ఏంటంటే, వెయిట్ మనం అనుకుంటే చాలా లిఫ్ట్ చేయొచ్చు ఎప్పుడైతే రోజు చేస్తున్నామో. కానీ చాలామంది ఏంటంటే వెయిట్ లిఫ్ట్ చేస్తారు, జస్ట్ మూవ్ చేస్తూ ఉంటారు అంతే. సో మనం ఏం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీ బాడీని మొత్తం ఫార్వర్డ్ వరకు తీసుకొని వెళ్ళి స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి 1 సెకండ్ హోల్డ్ చేసి, దాని తర్వాత పుల్ చేసి, అగైన్ మళ్ళీ ఈడ కూడా 2 సెకండ్స్ హోల్డ్ చేసి, స్లో అంటే స్లో. నెగిటివ్స్ మనం ఎంత స్లోగా తీసుకొని వెళ్తే అంత మజిల్ అనేది డ్యామేజ్ అయ్యి అంత గ్రోత్ అనేది మనకు అవుతుంది. సో నేనైతే స్టార్టింగ్ నుంచి అట్లనే చేసిన. స్టార్టింగ్ 2 ఇయర్స్ అయితే నేను కూడా సేమ్ అదే వెయిట్స్ వేసి దనా కొట్టి పడేస్తుండే. సో దానివల్ల ఏ యూజ్ రాలేదు, ఏ రిజల్ట్ లేదు, ఏం లేదు నాకు. దాని తర్వాత ఎప్పుడైతే ఐ షిఫ్టెడ్ టు స్లో కంట్రోల్ స్ట్రెచ్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని చేస్తున్నాను, దాని తర్వాత నుంచి చాలా రిజల్ట్ అనేది మంచిగా వచ్చింది. సో మీరు కూడా సేమ్ ఏం చేయండి. ఈవెన్ మీరు సింగిల్ ఆర్మ్ కూడా చేయడానికి ట్రై చేయొచ్చు, మైండ్ మజిల్ కనెక్షన్ బిల్డ్ అవుతలేదు అనుకుంటే. అండ్ డూ ఫాలో, ఇవన్నీ ఏవైతే టిప్స్ చెప్తున్నానో కంపల్సరీ ఫాలో చేయండి. మీ బ్యాక్ యాక్టివేషన్ అనేది 100% మీరు ఫీల్ అవుతారు. లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అండ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేద్దాం. Yes, this is what my entire back workout looks like. First అయితే lat pull downs 2 sets or pull ups 2 sets. ఇవి చేసిన తర్వాత నేనైతే ఎక్కువ చెస్ట్ సపోర్టెడే రోజు చేస్తున్నా ఎప్పుడైతే ప్రెప్ స్టార్ట్ చేసినప్పటికి వెళ్ళి, ఎందుకంటే ఈజీ అండ్ కన్వీనియంట్గా ఉంటుంది. దానికంటే ముందు ఐ యూజ్ టు డూ చెస్ట్ సపోర్టెడ్ డంబుల్ రోస్ అనమాట, ఇంక్లైన్ బెంచ్ పైన. కాకపోతే అది డంబుల్స్ మనం తీసుకొని లిఫ్ట్ చేసి మళ్ళీ పెట్టి, సో ఎనర్జీ అనేది చాలా కావాల్సి వస్తుంది దానికి. మనం ఇప్పుడు నేను మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే, నాకు ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా మజిల్స్ని సేమ్ ఇంపాక్ట్తోని అదే బ్రేక్ డౌన్ చేసుకుంటా, ఎక్కువ ఎనర్జీ లాస్ కాకుండా అండ్ డ్రైన్ అయిపోకుండా వర్కౌట్ చేయాలనేది నా మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు ప్రెప్లా. అండ్ చాలామంది ఇదే చేస్తారు, అండ్ ఐ టు ప్రిఫర్ ద సేమ్.
దాని తర్వాత ఇప్పుడు మనం ఇంకా 2 సెట్స్ నార్మల్గా అయితే ఈ టూ ఎక్సర్సైజెసే 3 సెట్స్ చేసి ఇంకా ఫినిష్ ఆఫ్ చేసేస్తాను నేను వర్కౌట్. ఎందుకంటే నాకు మైండ్ మజిల్ కనెక్షన్ ఈ 2 ఎక్సర్సైజెస్లో ఫుల్ టాప్ లెవెల్ ఉంటుంది అనమాట. సో అందుకే నా 2 ఫేవరెట్ ఎక్సర్సైజెస్ అయితే ఇవే. మొత్తం 4 ఎక్సర్సైజెస్ చెప్పిన. దాని తర్వాత రివర్స్ హై టు లో రోస్ చేద్దాం అనమాట ఇప్పుడు 2 సెట్స్. అది చేయకపోతే నేను ఇంకోటి ఏం చేస్తా అంటే సింగిల్ ఆర్మ్ హై టు లో రేజర్స్ చేస్తా అనమాట. లో రోస్ చేస్తా అనమాట, సింగిల్ ఆర్మ్. సో మళ్ళీ అది కూడా ఏంటంటే బెంచ్ తీసుకొని వెళ్ళి పెట్టి అవన్నీ వేయడం, అది కూడా పెద్ద టాస్క్ అయిపోతుంది. సో ఎనర్జీ మ్యాటర్స్ మోర్ ఇక్కడ. అందుకనే అదైతే ఇప్పుడు చేయడమే ఆపేసిన నేను. ఓన్లీ ఈ 3 ఎక్సర్సైజెస్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. సో ఆ 2 సెట్స్ చేద్దాము. అండ్ మీరు ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు చెప్పే ఏవైతే 4 టిప్స్ ఉన్నాయో అవి కంపల్సరీ మీరు ఎవ్రీ సెషన్లో దాన్ని మళ్ళీ చేస్తూ ఉంటేనే మీకు గ్రోత్ అనేది వస్తుంది. ఫస్ట్ టిప్ ఏంటంటే స్క్వీజ్, స్ట్రెచ్ అండ్ హోల్డ్. ఈ 3 అయితే కంపల్సరీ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు డంబల్స్ ఆర్ మెషిన్స్ ఆర్ మొత్తం ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళి స్ట్రెచ్ చేసి ఒక 1 సెకండ్ హోల్డ్ చేయకపోయినా పర్వాలేదు, దాని తర్వాత పుల్ చేయాలి. నువ్వు పుల్ చేసేటప్పుడు కరెక్ట్గా పుల్ చేయాలి అండ్ మెల్లిగా స్లోగా పుల్ చేయాలి. దాని తర్వాత మొత్తం పుల్ చేసిన తర్వాత స్క్వీజ్ చేసి ఒక 1 to 2 సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా 3 సెకండ్స్ మొత్తం తీసుకొని వెళ్ళాలన్నమాట. మళ్ళీ రిలాక్స్డ్గా నెగిటివ్, అప్పుడే నీకు మంచిగా మజిల్ గ్రోత్ అనేది అవుతుంది. సెకండ్ టిప్ వచ్చేసి యూజింగ్ స్ట్రాప్స్ యూజ్ చేయడం చాలా అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు బ్యాక్ ట్రైనింగ్ చేస్తున్నావు అనేది. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికైతే వచ్చేసినాము. ఎందుకంటే ఆ లాస్ట్ సెట్ చేసిన తర్వాత ఇంకా 2 సెట్స్ చేసిన తర్వాత హై టు లో రోస్ట్ చేసిన తర్వాత అయితే నాకు ఇంకా అస్సలు ఎనర్జీ లేకుండే అనమాట. 2 సెట్స్ పోజింగ్ చేసేసి ఇంటికి వచ్చేసిన. అండ్ రైట్ నో ఐఎమ్ హ్యావింగ్ మై పోస్ట్ వర్కౌట్ మీల్. సేమ్ లాస్ట్ వీడియోలో పెట్టిన కదా, అదే 20 grams ఏమంటాం మురుమురాలు ఉన్నాయి అండ్ 170 to 180 grams చికెన్ అండ్ 30 grams క్యారెట్ అండ్ కరేపాకు పొడి. అయితే థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే మిషన్స్ని వెనెవర్ యు ఆర్ డూయింగ్ బ్యాక్, మిషన్స్ని మీ బెస్ట్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి. అండ్ చాలామంది చెప్తూ ఉంటారు, ఈ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది ఎప్పటి నుంచో, ఏంటంటే బార్బల్ బెంట్ ఓవర్ రోస్ అండ్ బెంట్ ఓవర్ మూమెంట్స్ ఎక్కువ చేస్తే మీ బ్యాక్ చాలా పెద్దగా అవుతుంది, థిక్ అవుతుంది, వైడ్ అవుతుంది అని చెప్తారు. బట్ అంత ఎఫెక్ట్ ఏం చూపించదు అది. ఓకే, 2 మీరు చేస్తే అది మంచిగా అనిపిస్తుంది, కాంబినేషన్ ఆఫ్ బోత్ అనేది బాగుంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎనర్జీ సేవింగ్ అంటే పవర్ సేవింగ్ మూడ్లో నడుస్తున్నాం ఇప్పుడు మనము. సో అందుకే ఎక్కువ మిషన్స్ని సెలెక్ట్ చేసుకుంటే మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. చేయొచ్చు వెన్ యు ఆర్ పీక్ బల్కింగ్, లేకపోతే అప్పుడున్నప్పుడు నీ కాడ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నువ్వు దాంతో కూడా ప్రోగ్రెస్ చేయొచ్చు, దీంతో కూడా ప్రోగ్రెస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంట్లో మిషన్స్తో నీకు బెనిఫిట్ ఏంటంటే ఇంజురీ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు, లోవర్ బ్యాక్ టెన్షన్ అస్సలు ఉండదు. నీకు కావాల్సింది ఏంది, బ్యాక్ పెరగాలి. సో బ్యాక్ మూమెంట్స్ చేసుకుంటా నువ్వు ఈజీగా టిల్ ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేసుకుంటా వితౌట్ ఇంజరీ కాకుండా. అన్ని ప్లస్ పాయింట్సే ఉన్నాయి నీకు. సో లోవర్ బ్యాక్ కోసం ఇంకొక ఎక్సర్సైజ్ ఏదన్నా యాడ్ చేసుకుంటే అది లోవర్ బ్యాక్ డెవలప్మెంట్ కూడా అయిపోతుంది నీకు సపరేట్గా. కాకపోతే అది నువ్వు ఏంటంటే నీకు గోల్ ప్రకారంగా నువ్వు సెట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఫోర్త్ టిప్ ఇది ఫినిష్ చేసిన తర్వాత ఐ విల్ డిస్క్లోజ్. ఆకలి అవుతుంది, సో లెట్ మీ హ్యావ్ దిస్ అండ్ దెన్ విల్ కంటిన్యూ ద వీడియో. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి న్యూట్రిషన్. చాలామంది ఇగ్నోర్ చేస్తారు అండ్ ఎక్కువ కేర్ చేయరనమాట. జస్ట్ వర్కౌట్ అని దాని వెనకాలనే పరిగెడుతుంటారు. కానీ అది ఓన్లీ 50% కాదు, నేనైతే 20 to 30% అనే చెప్తా దాని రోల్ అనేది. మిగతా మొత్తం మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీ బాడీ వెయిట్ ఇంటూ 2 or 1.5 grams ప్రోటీన్ హిట్ చేయడానికి ట్రై చేయండి పర్ డే. మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు 2.2కి, కానీ అంత కూడా అవసరం లేదు మీకు స్టార్టింగ్లో.
జస్ట్ 1 ఆర్ 1.2 లేదా 5 మ్యాక్సిమం ఇంత తీసుకోనికి ట్రై చేయండి ప్రోటీన్ ఇంటేక్. అండ్ కార్బ్స్ విషయానికి వచ్చేస్తే చాలామంది హెవీగా కార్బ్స్ తినేస్తారనమాట, బల్కింగ్ అని చెప్పేసి అవన్నీ అని చెప్పేసి. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే 100 to 200 క్యాలరీస్ తింటే మస్తు ఎక్కువ అయిపోతుంది. అదే స్లోగా గ్రాడ్యువల్గా ఇయర్స్ పెరిగే కొద్దీ మీరు మెల్లిగా పెంచుకుంటూ పోతేనే మీరు ఫ్యాట్ గెయిన్ కాకుండా మజిల్ గెయిన్ చేస్తారు. మీ గోల్ ఫ్యాట్ గెయిన్ అయితే మీరు ఇష్టం వచ్చినట్టు తినొచ్చు కార్బ్స్, ఎన్నంటే అన్ని. కార్బ్స్ ఇంపార్టెంటే, కానీ మీ యాక్టివిటీ లెవెల్ ఎట్లుందో దాన్ని బట్టి కార్బ్స్ తీసుకోనికి ట్రై చేయండి. ఇంకా లాస్ట్ పార్ట్ వచ్చేసి రికవరీ. ఆల్రెడీ మీరు ముందు వీడియోస్ చూసి ఉంటే నావి, నేను ఆల్రెడీ మస్తు సార్లు చెప్పిన, రికవరీ కావాలంటే 8 to 9 hours స్లీప్ అయితే కంపల్సరీ ఉండాలి. అప్పుడే మన మజిల్స్ ఏవైతే డ్యామేజ్ చేసినామో అవి రికవర్ అవుతాయి అన్నమాట. సో రికవరీని కూడా వర్కౌట్స్ అండ్ న్యూట్రిషన్ మీద ఎంత అయితే ఫోకస్డ్గా మనం ఏం చేస్తామో సేమ్ దాన్ని రికవరీ మీద కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అప్పుడే నువ్వు ఓవరాల్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఈ మూడిట్లో నువ్వు ఏది మిస్ చేసినా కానీ మనకు అనుకున్న రిజల్ట్ అయితే రాదు. ఈ 5 things కన్సిస్టెంట్గా ఫాలో అయితే కంపల్సరీ నీ బ్యాక్ కూడా గ్రో అవుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం అకౌంట్ని ఫాలో చేసుకో. నెక్స్ట్ ఏ మజిల్ గ్రూప్ని బ్రేక్ డౌన్ చేయాలో కమెంట్స్లలో చెప్పు. ఈరోజుకైతే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.